రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్లు లైసెన్సులు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని పత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ కెపాసిటీ వరకు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఎక్కువ ప్రమాదాలు నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీ, కానిస్టేబుల్ ప్రశాంత్, వేణు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ అది ఆటో, నేను ఆటో గురించి మాట్లాడతా. ఓకేనా? రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు అరౌండ్ ఒక 60 or 70 ఆటోస్ ఉన్నట్టుగా తెలిసింది. వీళ్ళకి రోడ్డు మీద అవగాహన కల్పించడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడపరాదు, పరిమితికి మించి ఎక్కువ ప్యాసింజర్స్ ఎక్కించకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అనే విషయాల మీద వివరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలా ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడిపినా కానీ వాళ్ళకి మేము మా అసోసియేషన్ ద్వారా పనిష్ చేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మిగిలిన ఆటో అసోసియేషన్ కూడా వీళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఏంటంటే ఎక్కువ ప్రమాదాలను నివారించడం కోసమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది.